Hi students, welcome to my channel Maths Chem Made Easy. 20 days లో పాస్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 7 మార్క్స్ చెప్తున్నాం. దాంట్లో ఆల్రెడీ నేను సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం అండ్ ఇమేజ్ థియరం అనేటువంటి రెండు థియరమ్స్ని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఈ మరిన్ని వీడియోస్ మీకు ఈజీగా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం డైరెక్ట్గా మనకి స్టేట్ అండ్ ప్రూవ్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం అని అడిగే అవకాశం ఉంది. అదర్వైజ్ స్టేట్మెంట్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చేసి మనల్ని ప్రూవ్ చేయమనొచ్చు. సో స్టేట్మెంట్ కూడా చదువుకుంటాం బెటర్. సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం QH, K be the foot of the perpendicular from P x1, y1 on the line ax plus by plus c is equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి సంబంధించి మనం ప్రూఫ్ ఏంటో చెప్పాలి. చూద్దాం. ప్రూఫ్ గురించి మనం నేర్చుకోవాలి. సో దీంట్లో Q of h, K be the foot of the perpendicular from P of h, K అన్నారు. P of x1, y1 అన్నారు. x1, y1 ఇలా తీసుకున్నాను. ఇక్కడ నుంచి లైన్ ఉంది. ఆ లైన్ ఏంటి? ax plus by plus c is equal to 0. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమన్నారు? Q of h, K అన్నారు. పర్పెండిక్యులర్ ఇది అండ్ 90 degrees ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ప్రూఫ్లో స్లోప్ ఆఫ్ PQ అనుకుంటాను. PQకి స్లోప్ M1 అనుకుంటాను. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కాబట్టి ఇది x1 y1 కాబట్టి ఇది x2 y2 అనుకుంటే y2 మైనస్ y1 అంటే k మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే h మైనస్ x1. అలాగే స్లోప్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ దీనికి స్లోప్ ఫార్ములా m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. స్లోపు మైనస్ a బై b అవుతుంది. సో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్కి. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు. PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి స్లోప్ ప్రోడక్ట్ -1 అవుతుంది. అంటే k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ తో మైనస్ క్యాన్సిల్. సో ఇక్కడ k మైనస్ y1 బై b ఇక్కడ ఉంచేస్తాను. h మైనస్ x1 పైకి వెళ్ళిపోతుంది. h మైనస్ x1 బై a కిందకి వెళ్ళిపోతుంది. దీని ఒక ఆర్డర్లో రాస్తాను. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b అవుతుంది. దీని ఏదో ఇక్కడ k అనుకుంటాను. k కాదు r అనుకుంటాను. ఏదో కాన్స్టెంట్ r అనుకుంటాను. ఎందుకు అనుకున్నాం అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరకు చాలా వరకు థియరం ఫార్వర్డ్ అయిపోయినట్టే. సో ఎందుకంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసింది. r ప్లేస్లో దీన్ని ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు దానికోసం h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు r అని రాస్తాను. అంటే h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ar. అంటే h వాల్యూ ఏమవుద్దండి? x1 ప్లస్ ar అయింది. సేమ్ అలాగే k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు r. k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు br. మైనస్ y1 అంటే ప్లస్ y1 ప్లస్ br అవుతుంది. సో ఇలా అయినటువంటి y1 మైనస్ సో ఇక్కడ ఇటు పక్క రాద్దాం. సో ఇక్కడ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు r కాబట్టి h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ar, h ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ar. సేమ్ అలాగే
k minus y1 by b is equal to r, k minus y1 is equal to br, k equal to y1 plus br. ఇప్పుడు ఇక్కడ h కామా k లైస్ ఆన్ దిస్ లైన్ కాబట్టి q ఆఫ్ h కామా k లైస్ ఆన్ ax plus by plus c is equal to 0 కాబట్టి x ఉన్న చోట h పెట్టచ్చు, y ఉన్న చోట k పెట్టచ్చు. h అంటే x1 plus ar పెడతాను, ప్లస్ b ఇంటూ k అంటే y1 plus br పెడతాను, ప్లస్ c is equal to 0 అంటే ax1 plus a square r ప్లస్ by1 plus b square r ప్లస్ c is equal to 0. ఈ రెండిట్లోంచి r కామన్ తీస్తే a square plus b square ఇంటూ r వస్తుంది. ప్లస్ a1 అటు వెళ్ళిపోతే మైనస్ ax1 ప్లస్ by1 అటు వెళ్తే మైనస్ by1 ప్లస్ c అటు వెళ్తే మైనస్ c. r ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇటు వచ్చేస్తుంది. దీన్ని 2 అనుకుంటాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1,2 నుంచి ఇక్కడ r అని అనుకున్నాం కదా, ఈ r ప్లేస్లో అది తీసుకొచ్చి రాసేద్దాం. h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. hence proved అని రాసుకుంటాం. సో చాలా సింపుల్గా ఉంటుంది థియరం. ఈ థియరం అర్థమైతే ఇమేజ్ థియరం ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరంలో p ఆఫ్ h x కామా y1కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ q ఆఫ్ h కామా k అనుకున్నాం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద. సో pqకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, m1 అనుకున్నాం. ఇచ్చిన లైన్కి స్లోప్ మైనస్ a బై b అయింది. ఇద్దరు స్లోపులు కూడా ఒకదానికొకటి ఇక్కడ pq ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ కాబట్టి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అనుకుంటాం. సో దాని నుంచి సింప్లిఫై చేస్తే ఈ ఫామ్ వచ్చింది. అంటే మనకి ప్రాబ్లంలో సగం క్లియర్ అయిపోయింది ఇక్కడికి. సేమ్ ఇమేజ్ థియరంలో కూడా ఇక్కడ వరకు పార్ట్ కామన్గా ఉంటుంది. సో నెక్స్ట్ దీని r అనుకున్న తర్వాత h అంటే ఏంటో పట్టుకొచ్చాం, x1 ప్లస్ ar, k అంటే ఏంటో తీసుకొచ్చాం, y1 ప్లస్ br. h కామా k లైస్ ఆన్ దిస్ లైన్ కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే r వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ 1-2 నుంచి మనకు రావాల్సిన ఆన్సర్ని తీసుకొచ్చాం. సేమ్ ఇలాగే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం బదులు ఇమేజ్ థియరం ఎగ్జామ్లో కనుక ఇమేజ్ థియరం అడిగితే ఎలా చేయాలి, సేమ్ దీన్ని డిస్టర్బ్ చేయకుండానే మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇమేజ్ థియరం ఎలా ప్రూవ్ చేయాలి. ఇది థియరం వచ్చేస్తే చాలా వరకు వచ్చినట్టు అనుకున్నాం కాబట్టి బై ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ప్లేస్లో ఇమేజ్ ఆఫ్ అని రాయాలి. ఇమేజ్ ఆఫ్ p of x1 y1 with respect to the line అని రాసి ఇక్కడ 2 వస్తుంది అంతే. h minus x1 అంటే q of h comma k be the image of p of x1 y1 with respect to line ax plus by plus c is equal to 0. then h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 of ax1 plus by1 plus c by a square plus b square అని రాస్తాం. సో ఇక్కడ ఇదంతా ఒకటే, ఓకే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే డయాగ్రామ్లో చిన్న చేంజ్ వస్తుంది. ఏంటా చేంజ్ అంటే, సో ఇలా డయాగ్రామ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇమేజ్ అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం అవుతుందో లైన్ నుంచి p ఎంత దూరం ఉందో q కూడా అంతే దూరం ఉంటుంది, h కామా k. ఈ మిడ్ పాయింట్ని r అనుకుంటాం. ఇక్కడ సేమ్ ఇందాకలాగానే pq స్లోప్ కనుక్కుంటాం. ఈ లైన్కి స్లోప్ తెలుసు, 2 లైన్స్ పర్పెండిక్యులర్గా -1కి ఈక్వల్ చేసాం. సో ఇందాకలాగా h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు r ఈక్వేషన్ 1 అనుకున్నాం. దాని నుంచి h y కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడి నుంచి థియరం మారుతుంది, ఎందుకంటే ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఏ పాయింట్ ఉంది చెప్పండి, r అనే పాయింట్ ఉంది. ఇప్పుడు r అంటే ఏంటో తీసుకొస్తే అప్పుడు rని తీసుకెళ్ళి ఆ లైన్ ఈక్వేషన్ మీద పెట్టచ్చు. సో దానికోసం r అంటే ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ pq, అవునా, మిడ్ పాయింట్ ఆఫ్ pq మిడ్ పాయింట్ కాబట్టి ఏమని రాసుకోవచ్చు, x1 ప్లస్ h/2, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 కాబట్టి y1 ప్లస్ k/2. r ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ h అంటే ఎంత, x1 ప్లస్ ar/2. ఇక్కడ y1 ప్లస్ k అంటే ఎంత అండి, y1 ప్లస్ br/2. x1 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2x1 ప్లస్ ar/2. వైల్ 2 ఉన్నాయి కాబట్టి 2y1 ప్లస్ br/2. ఇప్పుడు రాస్తాం r లైస్ ఆన్
ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాను 2x1 ప్లస్ ఏఆర్ బై 2 ప్లస్ బి ఇంటూ 2y1 ప్లస్ బిఆర్ బై 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఎల్సిఎం తీసుకుంటాను ఇక్కడ. సో ఏతో ఇంటూ చేసేద్దాం 2ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ 2by1 ప్లస్ బి స్క్వేర్ ఆర్. 2 ఎల్సిఎం తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ 2c అని రాస్తాం. ఓవరాల్గా 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 2తో ఇంటూ చేయాలి. 2 ఇటు వెళ్ళిపోతే 2 0 0 ఎలా అయిపోతుంది. సో ఈసారి ఆర్ కామన్ తీస్తే ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ఒక చోట ఇలా రాసుకుందాం. 2 కామన్ తీద్దాం రిమైనింగ్ టర్మ్స్ నుంచి. 2ax1 2by1 2cలోంచి 2 కామన్ తీస్తే 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ సైన్ ఉన్నది అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి. సో ఇక్కడ ఏ స్క్వేర్ బి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 నుంచి ఏమని రాసుకోవచ్చు, h మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఏం చేసామన్నది ఒకసారి మనం అవుట్లైన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా థియరమ్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఏంటి, p ఆఫ్ x1 y1 అనే పాయింట్కి ఇమేజ్ q ఆఫ్ h, k అనుకున్నాం. మిడ్ పాయింట్ r కాబట్టి ముందు అసలు pq స్లోపు ఈ లైన్ స్లోపు ఇద్దరు ప్రోడక్ట్ -1కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. దాని నుంచి హాఫ్ ఆఫ్ ద థియరం ప్రూవ్ అయిపోయినట్టే. దీని నుంచి h అంటే ఏంటి, k అంటే ఏంటి, ఇక్కడ వరకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరంలోని ఇమేజ్ థియరంలో సేమ్ కంటెంట్ ఉంటుంది. r అంటే మిడ్ పాయింట్ ఆఫ్ pq తీసుకుంటాం. దాని నుంచి r ఫైండ్ అవుట్ చేశాక r లైస్ ఆన్ దిస్ లైన్ కాబట్టి x కోఆర్డినేట్లు ఈ వాల్యూ, y కోఆర్డినేట్లు ఈ వాల్యూ పెట్టి సింప్లిఫై చేస్తే r అంటే ఏంటో వచ్చింది. దాని ఈక్వేషన్ 2 అనుకుని 1ని 2ని ఈక్వల్ చేస్తాం. ఓకే, ప్రాబ్లం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. ట్యూషన్ చెప్పించుకోవడానికి ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఎంతోమందికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.